మన భారతదేశంలో ఎన్నో ప్రాచీన దేవాలయాలున్నాయి. మరెన్నో రహస్య సంఘటనలు కూడా ఉన్నాయి. ఆ రహస్యాల వెనక ఉన్న మిస్టరీ ఏంటో ఇప్పటికీ ఎలాంటి సైన్స్ కూడా కనిపెట్టలేకపోయింది. అలాంటి రహస్య దేవాలయాల్లో ఒక్కటైన ఒరిస్సాలోని పూరి జగన్నాథుని ఆలయం. మన హిందూ సాంప్రదాయ ప్రకారం సాధారణంగా ఏ దేవాలయంలో అయినా మెటల్తో గాని స్టోన్తో గాని చెక్కబడిన విగ్రహాలకు మాత్రమే పూజలు చేస్తారు. కానీ ఈ ఆలయంలో చెక్కతో చేసి ఉన్న విగ్రహాలకు మాత్రమే పూజలు చేస్తారు. ఎంతో మంది భక్తుల నమ్మకం ఈ ఆలయంలో శ్రీకృష్ణుడి గుండె ఉందని. ఈ ఆలయం యొక్క విశిష్టతను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియోని లాస్ట్ వరకు విని మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ సపోర్ట్గా మాకు ఒక చిన్న లైక్ చేయండి. 3102 BCలో ధర అనే ఒక వేటగాడు అడవిలో వేటాడుతూ శ్రీకృష్ణుడి బొటనవేలికి బాణాన్ని కొడతాడు. శ్రీకృష్ణుడి మరణ అనంతరం ధర హిందూ సాంప్రదాయాలన్నీ పాటించి కృష్ణుడు అంతిమ కార్యక్రమాలన్నీ ధర స్వయంగా చేశాడు. ఆ చితి చల్లబడిన తర్వాత అందులో ఒక వస్తువు మెరుస్తూ కనబడుతుంది. అయితే దారాకు ఆ వస్తువు ఏమిటో తెలియక, ఆ వస్తువు ఎందుకు మెరుస్తుందో తెలియక ఆ వస్తువుని తీసుకొని అమ్మడానికి బయలుదేరతాడు. కానీ ఆ వస్తువుని ఎవ్వరూ కనరు. దాంతో దారాకి ఏం చేయాలో తెలియక ఒక కట్టెపై పెట్టి సముద్రంలో వదిలేస్తాడు. గుప్త సామ్రాజ్య సమయంలో అవంతి రాజు అయిన ఇంద్రద్యుమ్న అనే ఒక రాజు ఉండేవాడు. ఆయన అపార విష్ణు భక్తుడు. విష్ణువు ఎప్పుడూ తనపై కృపా కటాక్షాలతో ఉండాలని కోరుకునేవాడు. అయితే ఇంద్రద్యునుడు ఒక రోజు పడుకున్న సమయంలో విష్ణుమూర్తి ఆయన కలలోకొచ్చి, రేపు నువ్వు సముద్ర తీరానికి వెళ్ళు, అక్కడ నేను ఒక కట్టెపై తేలియాడుతూ కనపడతాను అని చెప్పాడు. అయితే ఇంద్రద్యునుడు సముద్ర తీరానికి వెళ్తాడు. అక్కడ విష్ణుమూర్తి చెప్పినట్టుగానే ఒక కట్టె తేలియాడుతూ కనబడుతుంది. ఇంద్రద్యునుడు దాన్ని తీసుకుని వెంటనే రాజమందిరానికి వెళతాడు. అయితే ఇంద్రద్యునుడు చాలా మంది శిల్ప కళాకారులను రప్పించి ఈ కట్టెతో విగ్రహాలను చేయమని అడుగుతాడు. కానీ ఎవ్వరూ అది సాధ్యపడదు అని చెప్పి వెళ్ళిపోతారు. అలా కొన్ని రోజులు గడుస్తూ ఉండగా ఒక రోజు ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి, మహారాజా, నేను ఈ కట్టెతో విగ్రహాలను చేస్తాను, కానీ నన్ను 21 రోజులు ఎవ్వరూ డిస్టర్బ్ చేయకూడదు అని చెప్తాడు. అంటే నా పనికి ఎవ్వరూ ఆటంకం కలిగించకూడదు, నాతో ఎవ్వరూ మాట్లాడకూడదు అని చెప్తాడు. ఇంద్రద్యునుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన మాటలు అన్నిటికీ ఒప్పుకుంటాడు. 14 రోజులు ఆ విగ్రహాన్ని గదిలో చెక్కుతున్న శబ్దాలు వస్తూనే ఉంటాయి. 15వ రోజు నుంచి ఆ గదిలోంచి ఎలాంటి శబ్దాలు రావు. అయితే మహారాణి ఆ వృద్ధ బ్రాహ్మణుడు నీరు తిండి లేకుండా ఎలా బతికి ఉంటాడు ఇన్ని రోజులు అని చెప్పి గది తలుపులు తెరవమంటుంది. తలుపులు తెరిచిన వెంటనే మహారాణి చాలా ఆశ్చర్యపడి చూస్తుంది. ఎందుకంటే ఆ గదిలో వృద్ధ బ్రాహ్మణుడు ఉండడు. సగం చెక్కబడి ఉన్న శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలుంటాయి. సగం చెక్కబడి ఉన్న శ్రీకృష్ణుడి విగ్రహంలో ఒక ఆబ్జెక్ట్ కూడా ఉంటుంది. దీన్నే బ్రహ్మ పదార్థం అని కూడా అంటారు. ఈ బ్రహ్మ పదార్థం అంటే మరేదో కాదు, శ్రీకృష్ణుడి గుండె. ఇది సాధారణమైన మానవుని గుండె కాదు. ఈ గుండె ఎనర్జీని ట్రాన్స్మిట్ చేస్తుంది. మనందరం చిన్నప్పుడు చదువుకున్నాం, వుడ్ ఈజ్ ఎ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని. అందుకనే పూరీ గుడిలో అన్ని చెక్కతో చేసిన విగ్రహాలే ఉంటాయి. అంతేకాదు, ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ చెక్క విగ్రహాల్ని మారుస్తూ ఉంటారు. ఇలా చేయడం వెనక ఒక కారణం ఉంది. ఎందుకంటే ఈ గుండె హై ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఈ చెక్క విగ్రహాలు పాడైపోతాయి. అందుకనే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి విగ్రహాల్ని మార్చి శ్రీకృష్ణుడి గుండెని కొత్త విగ్రహాల్లో పెడుతుంటారు. బ్రహ్మ పదార్థాన్ని మార్చేటప్పుడు కూడా పూరీ నగరం అంతా కరెంటు కట్ చేస్తారు. ఈ బ్రహ్మ పదార్థాన్ని మార్చే పూజారి కూడా చీకట్లోనే కళ్ళకి గంతలు కట్టుకొని బ్రహ్మ పదార్థాన్ని తీసి కొత్త విగ్రహాల్లో పెడతారు. చరిత్ర మొదలుకొని ఇప్పుడు వరకు పూజారులందరూ ఇదే విధంగా చేస్తున్నారు. ఇంకా ముఖ్యమైన విషయం, ప్రతి సంవత్సరం ఈ పూరీ దేవాలయంలో రథయాత్ర అనే ఒక పండుగను జరుపుకుంటారు. ఈ రథయాత్ర ఆషాఢమాసం శుక్లపక్షం 2వ రోజు మొదలయ్యి 10వ రోజుతో ముగుస్తుంది. ఈ రథయాత్రను చూడడానికి ఎంతో మంది భక్తులు తరలి వెళ్తారు. అసలు ఎందుకు ఈ రథయాత్రను జరుపుతారో తెలుసా? కృష్ణుడు, బలరాముడు ఆడుకోవడానికి బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ చెల్లెలైన సుభద్రని వాళ్ళ మేనత్త ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. అలా ఆవిడ మీద ప్రేమతో ప్రతి సంవత్సరం వాళ్ళు అక్కడికి వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళి రావడాన్నే రథయాత్రగా సెలబ్రేట్ చేసుకుంటారు. కృష్ణుడు మేనత్త ఎవరో కాదు, మూసీమ, అంటే కంసుని భార్య అని కొన్ని పురాణాల్లో రాసుంటుంది. ఫ్రెండ్స్, అంతేకాదు ఈ ఆలయం పైన ఒక జెండా ఉంటుంది. ఆ జెండా గాలి ఎటువైపు వేస్తుందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఎగురుతుంది. కానీ సైన్స్ ప్రకారం గాలి ఎటువైపు వేస్తే అటువైపే కదా ఎగురుతూ ఉంటాయి అన్నీ. కానీ ఈ ఆలయంలో మాత్రం రివర్స్లో జరుగుతూ ఉంటుంది. దానికి గల కారణమేంటో ఇప్పటి వరకు ఎవ్వరూ తెలుసుకోలేకపోయారు. అలాగే ఈ జెండాని ప్రతిరోజు మారుస్తూ ఉంటారు. ఒక్కరోజు మార్చకపోయినా 18 సంవత్సరాలు గుడిని మూసివేయాల్సి వస్తుంది. సాధారణంగా కొన్ని ఏరియాస్లో నో ఫ్లయింగ్ జోన్స్ ఉంటాయి. అంటే మ్యాన్మేడ్ ఆబ్జెక్ట్స్ కానీ ఫ్లైట్స్ కానీ ఆ ఏరియాలో
ఆ టెంపుల్స్ పైనుంచి వెళ్ళనివ్వరు. కానీ పక్షుల్ని మనం ఆపలేము. కానీ ఈ టెంపుల్లో మాత్రం పక్షులు కూడా ఈ టెంపుల్ పైనుంచి ఎగరవు. ఈ ఆలయంలో తయారు చేసే ప్రసాదానికి కూడా ఒక విశిష్టత ఉంది. ఈ ఆలయంలో ప్రసాదాన్ని 7 మట్టి కుండలు పెట్టి తయారు చేస్తూ ఉంటారు. సైన్స్ అండ్ లాజిక్ ప్రకారం కింద ఉన్న మట్టి కుండ ముందుగా తయారవ్వాలి. కానీ ఫస్ట్లో ఉండే మట్టి కుండ ముందుగా తయారవుతుంది. అదే ఈ ఆలయానికి ఉన్న మిస్టరీ. అంతేకాదు, ఈ ఆలయం యొక్క గోపురం నీడ కూడా ఎక్కడా పడదు. ఈ ఆలయ గోపురం పైన ఉన్న సుదర్శన చక్రం ఎటు నుంచి చూసినా సరే అది మన వైపే చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ ఆలయం సముద్రానికి చాలా దగ్గరలో ఉంది. మనం ఒక్క అడుగు గుడి లోపలికి పెట్టినా సరే ఆ సముద్రపు అలల శబ్దం మనకు వినిపించదు. అదే సింగిల్ స్టెప్ మనం గుడి బయటకు వేస్తే ఆ సముద్రపు అలల శబ్దం మనకు వెంటనే వినిపిస్తుంది. అదే ఈ ఆలయం యొక్క పెద్ద మిస్టరీ. ప్రతిరోజు ఎంతో మంది భక్తులు ఈ జగన్నాథుని దర్శనం కోసం తరలి వస్తూ ఉంటారు. ఓన్లీ మన హిందూ మతస్థులకు మాత్రమే గుడి లోపలికి ప్రవేశం ఉంటుంది. మిగతా ఏ మతస్థులకైనా సరే బయట నుంచే దర్శనం చేసుకోవాలి. అలాగే మన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారిని కూడా గుడి లోపలికి ఎంటర్ అవ్వనివ్వలేదు. ఎందుకంటే ఈవిడ పర్షియన్ ఫిరోజ్ గాంధీని వివాహం చేసుకుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.